హాయ్ హలో నమస్తే అండి అందరికీ. సమ్మర్ హాలిడేస్ అంటే అండి అప్పుడు పాతకాలంలో అయితే అండి చక్కగా ఆ అమ్మాయికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేవారు కాబట్టి చక్కగా అత్తగారింట్లో ఉండేవారు. అప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలు మనవరాలు అమ్మమ్మ ఇంటికి వెళ్దాం అమ్మమ్మ ఇంటికి వెళ్దాం అనేవారు ఎక్కువ. అసలు నాకు మైండ్లో ఒక డౌట్ వచ్చింది, సారీ ఇలా అడగచ్చో లేదో తెలీదు. చాలామందికి అమ్మమ్మ ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది కాదన్నము, కానీ నానమ్మ ఎఫెక్షన్ ఎందుకు తక్కువ అవుతుందండి? నాకు అర్థం కాదు. ఇప్పుడేమో పిల్లలు నానమ్మ ఇంట్లో ఉండట్లేదు, అమ్మమ్మ ఇంట్లో ఉండట్లేదు, వేరేగా ఇంట్లో ఉంటున్నారు. ఓకే, ఫ్యామిలీస్ పాతకాలం అనేది కుటుంబం చక్కగా కలిసి ఉండేది. ఇప్పుడు ఎలాగో విడిపోయి 4 ముక్కలై 2 ముక్కలు అవుతున్నాయి. అంటే ఇద్దరమే చాలు అనుకునే లైఫ్లోకి వచ్చేస్తున్నారు చాలామంది. అమ్మమ్మ ఇంటికి ఉన్న అలవాటు నానమ్మ ఇంటికి ఎందుకు లేదో తెలియదు. అంటే తల్లి పెంచే తీరు బట్టి అమ్మమ్మకి అలవాటు అవుతాడు. అంటే తండ్రి ఎక్కువ కనెక్ట్ అవ్వడు పిల్లలకి కనెక్ట్ అవ్వడం పోవడం వల్ల, కనెక్ట్ అవ్వకపోవడం వల్ల నాన్నమ్మ ఎఫెక్షన్ తక్కువ అయిపోతుంది. నేను ఎందుకు ఇలా అంటున్నాను, సారీ క్షమించండి. చాలామంది ఫ్యామిలీస్ చూశాను, లైఫ్లో భయం వేస్తుంది పిల్లలు ఎలా పెరుగుతున్నారు అని. పిల్లల గురించి టాపిక్ కదా అని ఇలా పెడుతున్నాను, రాంగ్ రైట్ కూడా తెలీదు. అది ఎప్పుడో పూర్ణకాలం నుంచి అలాగే వస్తుందమ్మా. తల్లి ఆడవాళ్ళే కదా ఇంటి బాధ్యతగా చేసేది, అందుకని ఆడవాళ్ళు పెంచకపోతే పిల్లలు ఉంటారు అని. కానీ అమ్మమ్మ అయినా నాన్నమ్మ అయినా ఒకటే కదండి. తేడేందుకు చూపిస్తారు పిల్లలకి? మీ మనసులో ఉన్న కోపాలన్నీ పిల్లల మీద రుద్దితే పిల్లలు కూడా అలాగే తయారవుతున్నారు. నాన్నమ్మ వద్దు అమ్మమ్మే ముద్దు అని. అమ్మమ్మ ఎలాగో నాన్నమ్మ కూడా అలాగే. ప్రేమ ఎఫెక్షన్ ఒకలాగే ఉంటుందండి. అయితే కొంచెం మనసులో పెట్టుకొని పిల్లలకి నూరి పోస్తున్నారు. ప్లీజ్ సమాజంలో కొంచెం అందన్నా, నేను నాలాగే పెడతా తప్ప వేరొక ఉపయోగాలు ఎప్పుడు పెట్టలేదు. కానీ ఫ్యామిలీని దూరం చేయడానికి మెయిన్ ఆడవాళ్ళే కారణం. ఇది మాత్రం గ్యారంటీ చెప్తాను. నేను ఒక ఆడపిల్లని, చాలామందిని చూసి భయం వేసిపోయింది పిల్లల్ని ఎలా పెంచుతున్నారో అని. ప్లీజ్ కొంచెమన్న పేరెంట్స్ తల్లి తండ్రుల్ని, అమ్మమ్మ నాన్నమ్మని ఇద్దరు ఒకేలా పెంచాలండి. ఇద్దరు ఒకరే అని చూపించాలి తప్ప అమ్మమ్మ బెస్ట్ నాన్నమ్మ నాట్ బెస్ట్ అని చెప్పకూడదు.